యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలములతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. ఆమేన్. యెహోవా నామమును సన్నుతించడానికి కూడి వచ్చిన సంఘమంతటికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. వివిధమైనటువంటి ప్రాంతములలో, గృహములలో కూడి ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుచున్న వారులారా, ప్రతి కుటుంబమునకు, బిడలకు ప్రేమతో ఆహ్వానమును తెలియచేయచ్చు. త్రిత్వము తరువాతి 11వ ఆదివారములో ప్రార్థనతో ఆరాధనను ప్రారంభించుకుందాం. ప్రార్థన. త్రియక దేవ, ఆది సంభూతుడైన మా రక్షక, మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుచు ఉన్నాము. ప్రభువా, గడిచిన కాలమంతయు మా ఎడల మీరు కనుపరిచినటువంటి ప్రభువా కృపను బట్టి, వాత్సల్యతను బట్టి, నీ చేతి కార్యములను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాము. ప్రభువా, అల్పులము, అయోగ్యులమైన మా జీవితములలో మమ్ములను, మా సంఘమును ప్రభువా మీరు ఎంతగానో ప్రేమించి ఇంతవరకు ప్రభువా మమ్ములను సజీవులుగా బ్రతికించినటువంటి దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, కుటుంబములుగా నీ పాద సన్నిధిలో చేరినటువంటి ప్రభువా ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఆరాధనలో నీ పాద సన్నిధికి వచ్చిన బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. పాటల ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యము ద్వారా, ఆత్మీయ సహవాసములో మమ్ములనందరినీ ప్రభువా ఉజ్జీవింపచేయమని వేడుకొనిచ్చు ఉన్నాం. నీ ఆత్మ జ్ఞానమును, ఆత్మ సహాయమును ప్రభువా మా జీవితాలకు మీరు అనుగ్రహింపచేయచ్చు. ఈ ఆరాధన ఆది నుండి అంతం వరకు మీ నామానికి మహిమకరముగా, మా జీవితాలకు దీవెనకరముగా నడిపింపచేయమని యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 6వ కీర్తన, భీకరుండవు మా యెహోవా అనే కీర్తనతో ఆరాధనలోనికి ప్రవేశించుదాం. May
కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయుము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపమును ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందుము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములో నేను ఒప్పుకొందు నను కంటిని. మా సృష్టికర్త విమోచకుడినైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియో అపవిత్రులమనియో తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపం చేస్తామనియో నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదుకుచు వేడుకొనుచు మితి లేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై నీ జనతైక కుమారునిచ్చిన మిగల మామును కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ మేము నీ కృప చేత నిత్యజీవం పొందినట్లు నిన్ను గూర్చియో నీ చిత్తం గూర్చియో సరైన జ్ఞానం నీ వాక్యమునకు తగిన విధేయత మా యందు నీ పరిశుద్ధాత్మలా వృద్ధి పొందమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి యొక్క సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోటకై తన యొక్క కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారునికి అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడును. త్రిత్వము తరువాతి 11వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతమును చదవగా విందురు. దేవుడు తన పరిశుద్ధ ఆలయమందున్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమమును అనుగ్రహించుచున్నాడు. దేవుడు లేచుగాక, ఆయన శత్రువులు చెదిరిపోవుదురుగాక. ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ
క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా. దేవునికి మహిమా కలుగును గాక.
ప్రార్థింతుము. సర్వశక్తిగల నిత్యుడైన దేవ, మేము ప్రార్థించుటకు సిద్ధ మనస్కులముగా ఉండు. అంతకంటే ఆలకించుటకు నీవు ఎల్లప్పుడూ ఎక్కువ సిద్ధముగా ఉన్నావు. మేము కోరి దానికన్నను పొందదగిన దానికన్నను ఎక్కువగా అనుగ్రహించు వాడవునై ఉన్నావు. వేటిని గూర్చి మా మనస్సాక్షి భయపడుచున్నదో వాటిని క్షమించి యేసుక్రీస్తు నీతి ద్వారా తప్ప మరి దేనిని బట్టి అయినను మేము అడుగుటకు తెగింపలేని మంచి ఈవులను అనుగ్రహించి నీ కరుణా సమృద్ధిని మా మీద కుమ్మరింపుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడువై యుగయుగములు జీవించుచు పరిపాలించుచు నుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోనండి. త్రిత్వము తరువాతి 11వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగములను చదవగా విందుము. పత్రిక పాఠ్యభాగము. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచనం వరకు శ్రీమతి తబితా సుందర్రావు గారు వచ్చి చదివి వినిపిస్తారు. సువార్త పాఠ్యభాగము. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి 14వ వచనం వరకు యవనస్తుడు క్రిస్ ఒనేసిమాస్ వచ్చి లేఖన భాగములను చదవగా విందాం. త్రిత్వము తర్వాత 11వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1 నుండి 10 వరకు. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు. కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపొస్తలుల అందరినీ కనబడెను. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడెను. ఏలయనగా నేను అపొస్తలులందరిలో తక్కువవాడును, దేవుని సంఘమును హింసించినందున అపొస్తలునబడుటకు యోగ్యుడును కాను. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడింది నేను కాను, నాకు తోడి ఉన్న దేవుని కృపయే. ఇంతటితో పత్రిక వాక్య భాగం ముగిసింది. త్రిత్వము తర్వాతై 11వ ఆదివారం కొరకై ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 9వ వచనము నుండి 14వ వచనము వరకు. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయము 9వ వచనము నుండి ప్రారంభము. తామే నీతిమంతులని తమను నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను.
ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండునందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొత్తుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడిననియు, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడిననియు చెప్పుచున్నాను. వాక్యం ఎంత పర్యంతం. అందరము కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణమును మన విశ్వాస ప్రమాణముగా ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మమున గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు, అదృశ్య లోకంలోనికి దిగిననియు, చనిపోయిన వారి నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడనియు, సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘము, పరిశుద్ధుల సహవాసము, పాప క్షమాపణ, శరీర పునరుద్ధానము, నిత్య జీవము నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకము నుండి 383వ కీర్తన, ప్రార్థన వినడి పావనుడా అనే కీర్తన సిద్ధపాటు కీర్తనగా ఆలపించుదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకము నుండి 383.
మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చునండి, ప్రార్థింతుము. మహోన్నతుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నీ నామమును స్తుతించుట ఘనపరచుట మంచిదని సెలవిచ్చినటువంటి దేవా, నీ పరిశుద్ధ ఆలయములో చేరి ప్రభువా, నీ పరిశుద్ధ నామమును స్తుతించుచు ఘనపరచుచున్న మా జీవితములను కృపతో బలపరచండి. నీ వాక్య సహవాసములో ప్రభావములను పెంపొందింపచేయండి. జీవమైన నీ వాక్యమును ప్రభా మాకు వినిపింపచేయమని వేడుకొనుచు ఉన్నాం. నీ పాద సన్నిధిలో దీనులుగా ప్రభువా వేడుకొనుచు ఉన్నాం. కుటుంబములలో చేరి నీ వాక్యమును వినడానికి ప్రభా మా హృదయములను మా మనస్సులను తెరచుచు జ్ఞానయుతమైనటువంటి వారముగా ప్రవర్తించడానికి, మంచి మార్గములో నడవడానికి ప్రభువా పరిశుద్ధమైన నీ వాక్యములను మాతో నాటుమని, మీ కృపలో మమ్మలను బలపరచుమని, మాతో మాట్లాడుమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన క్రీస్తు యేసు నామములో త్రిత్వము తరువాతి 11వ ఆదివారములోనికి ప్రేమతో మిమ్ములను వాక్య ధ్యానములోనికి ఆహ్వానించుచు, చేరి ఉన్నటువంటి మిమ్ములను మీ కుటుంబములను సర్వశక్తిమంతుడైన దేవుడు అనేకమైన అపాయముల నుండి, ప్రమాదకరమైన పరిస్థితుల నుండి తప్పించుచు ఆయన కృపా వాత్సల్యతను నీ మీద నీ కుటుంబం మీద చూపించుచు నడిపిస్తూ ఉండగా, ఆయన నామమునకు స్తుతులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు మిమ్మల్ని అందరినీ కూడా మీ కుటుంబములలో ఉన్నటువంటి వివిధమైనటువంటి ఆ బలహీనతలు వాటినన్నిటిలో నుండి కూడా దేవుని యొక్క సహాయము, ప్రార్థన, కృప మీకు తోడై ఉంటూ ఉన్నదని నా విశ్వాసము. వినుచున్న మీరందరూ కూడా ఆరోగ్యవంతులుగాను దేవుని కృపలో సజీవులుగా ఉన్నటువంటి మన జీవితాలలో మమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించాలని, ఆశీర్వదించాలని నా ప్రార్థన, సంఘ ప్రార్థనగా మొట్టమొదటిగా నేను మీకు తెలియచేస్తూ ఉన్నా. చదవబడిన లేఖన భాగములలో నుండి త్రిత్వము తరువాతి 11వ ఆదివారములో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 1వ వచనం నుంచి 10వ వచన భాగము, సువార్త పాఠ్యభాగము లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి 14వ వచనం వరకు చదవబడిన 2 పాఠ్యభాగములలో నుండి ప్రార్థన మరియు పునరుద్ధానము, ప్రేయర్ అండ్ రిజరక్షన్, ప్రార్థన మరియు పునరుద్ధానము అన్నటువంటి అంశముతో నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కొరింథీ సంఘము, కొరింథీ యొక్క పరిస్థితులు ఈ ఆగస్టు మాసములో మొదటి పరిశుద్ధ దినము నుండి మనము గత 3 వారములలో నుండి ఈ కొరింథీ సంఘమును గురించి మనం చూస్తూ ఉన్నాం. కొరింథీ సంఘము 15వ అధ్యాయములోనికి వచ్చేసరికి రిజరక్షన్ గాస్పల్ గురించి పౌలు మాట్లాడుతూ ఉంటాడు. పునరుద్ధాన సువార్త అన్నటువంటి భాగమును వివరించడానికి పౌలు యేసుక్రీస్తు వారు ఈ లోకములోనికి రావడం జరిగి ఉన్నది, ఆయన మరణించాడు, ఆ శిలువ మరణము తరువాత 3 దినాలు ఆయన పాతి పెట్టబడి 3వ దినమున సజీవుడిగా ఆయన తిరిగి లేచాడు అన్నటువంటి సువార్తకు
రక్షణ ఆధారమైనటువంటి భాగమును వివరించడానికి పౌలు దీనిని వారికి ఎత్తి చూపిస్తూ ఉంటాడు. అక్కడ ఉన్నటువంటి వేదాంతపరమైనటువంటి విషయాలను మనము చూడగలుగుతూ ఉన్నప్పుడు పునరుద్ధానము అన్నటువంటి రెజరక్షన్ అన్నటువంటి విషయాన్ని గ్రీకులు నమ్మరు, విశ్వసించరు. వారు జ్ఞానము కలిగిన వారమని, తత్వవేత్తలుగా తత్వ సిద్ధాంతములను నమ్మేటటువంటి వారి యొక్క జీవితాలలో ఆ పరిస్థితులలో 3 వేదాంతపరమైనటువంటి విషయాలను వారికి ఆ యొక్క సమయంలో వారిని ఏలుతూ ఉన్నాయి. మొట్టమొదటిది ఏమంటే స్టోయిక్ సిద్ధాంతము అంటారు. ఈ సిద్ధాంత ప్రకారము స్టోయిక్ అన్నటువంటి వ్యక్తి ఏమి సెలవిచ్చాడంటే, మరణం అనంతరము ఆత్మ పరమాత్మలో కలిసిపోతూ ఉన్నది, అంతే తప్ప భౌతికమైనటువంటి జీవితము ఆత్మకు తిరిగి ఉండదు. ఎప్పుడైతే శరీరము మరణిస్తూ ఉన్నదో, శరీరము మరణించిన తర్వాత ఆత్మ ఏమైపోతుందంటే దేవుని యొక్క ఆత్మలో కలిసిపోతూ ఉన్నది, లీనమైపోతూ ఉన్నది అని స్టోయిక్ అన్నటువంటి వేదాంత పండితుడు చెప్పడం జరిగింది. తరువాత దానిని అతడు మరి ఒక వ్యక్తి దానిని బేస్ చేసుకొని ఎపిక్యూరిస్ అన్నటువంటి వ్యక్తి తన యొక్క వేదాంతములో మరణము అంతమైపోతూ ఉన్నప్పుడు, అంటే ఒక వ్యక్తి మరణంలో అంతమైపోతూ ఉన్నప్పుడు ఇంకా అదే అంతం, ఇంకా తిరిగి ఆత్మ అన్నటువంటిది, శరీరం అన్నటువంటివి ఇవేమి కూడా ఉండవు అన్నటువంటి వేదాంతపరమైనటువంటి విషయాన్ని తెలియచేయడము జరిగింది. 3వ వ్యక్తి ప్లూటో అన్నటువంటి వ్యక్తి ఏమంటాడంటే, ఆత్మకు చావు లేదు, ఆత్మ ఎప్పుడు కూడా జీవిస్తూ ఉంటుంది. కాకపోతే ఈ శరీరాన్ని విడిచిపెట్టినటువంటి ఆత్మ మరొక శరీరంలోనికి ప్రవేశిస్తూ ఉన్నది, అంతే తప్ప ఆత్మకు చావు అనేది లేనే లేదు అన్నటువంటి వాదనలను వారు వినిపించడం ద్వారా గ్రీకు దేశస్థులందరూ కూడా దేనిని నమ్ముతూ ఉన్నారంటే, అయితే ఆత్మ దేవునిలో లీనమవుతూ ఉన్నది, లేదంటే మరి ఒక వర్గం వారు ఈ జీవితం ఎక్కడితో అయిపోతూ ఉన్నప్పుడు ఈ జీవితానికి మరల జీవితం అనేది లేదు అంటారు, లేదా ఆత్మ ఎప్పుడు కూడా జీవించే ఉంటుంది అన్నటువంటి సిద్ధాంతములను మాత్రమే వారు నమ్ముతూ ఉన్నారు. దానిలో నుండి పౌలు రెజరక్షన్లోనికి వారు నడిపిస్తూ ఉంటాడు. మీరు వింటూ ఉన్నటువంటి సువార్త ఉన్నది కదా, మీరు వేదాంతపరమైనటువంటి జ్ఞానముతో కలిగిన వారు ఈ వేదాంతపరమైనటువంటి జ్ఞానములో నుండి దేవుని యొక్క జ్ఞానము మీ యొక్క జీవితాలలో వెలుగునిస్తూ ఉన్నది. ఆ వెలుగు ఏమిటంటే, ఆత్మకు నిజముగా చావు లేదు. ఆ ఆత్మకు చావు లేనటువంటి ఆత్మ ఉంటే దేవుని దగ్గర పరలోకములో నిత్యము ఉంటుంది, లేదా నరకములో అయినా సరే నిత్యము కూడా ఉంటూ ఉన్నది. దాన్ని ప్రకటన గ్రంథములో యోహాను తెలియచేస్తూ ఉంటాడు, ఆత్మ ఆరదు పురుగు చావదు, అగ్ని ఆరదు పురుగు చావదు అన్నటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వారులారా, ఈ సువార్తను వారికి రక్షణాధారమైనటువంటి సువార్తగా ఉండడానికి పునరుద్ధానము జరిగి ఉన్నది, ఈ పునరుద్ధానము జరిగి ఉన్నది అని నమ్మడానికి రెజరక్షన్ గురించినటువంటి నిజమైనటువంటి రుజువులను వారికి చూపిస్తూ ఉంటాడు. రెజరక్షన్ జరిగి ఉన్నది, యేసుక్రీస్తు వారు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు, ఆయన గెలిచి ఉన్నాడు అనడానికి కొన్ని రుజువులను వారికి ఇస్తూ ఉంటాడు. మొదటిది ఏమిటంటే, ఇదిగో మొట్టమొదటిగా పేతురుకు కనిపించాడు, రెండవదిగా 12 మంది శిష్యులకు ఆయన కనిపించాడు, మూడవదిగా యాకోబునకు కనిపించాడు, ఒక్కసారి 500 మందికి కనిపించాడు. అంత మాత్రమే కాదు, దీనుడైనటువంటి అపోస్తులుగా ఉండడానికి యోగ్యుడను కానటువంటి నాకు కూడా ఆయన కనిపించాడు, పునరుద్ధానము అన్నటువంటిది రియల్, ఇది నిజమైనది
ఒకసారి ఆ మాటను మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను, కేఫాకును తరువాత 12 మందికి కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయముందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తరువాత యాకోబునకును అటు అందరికీ కనబడెను. అందరికీ కడపట ఆ కాలమందు నాకును కనబడెను. చాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, పునరుద్ధానం యొక్క సత్యము మనం ఎలాగ విశ్వాసం ఉంచుచూ ఉన్నాము? ఎందుకు అనగా వారు అందరూ కూడా ఈ భాగమును వారితో పంచుకుంటూ ఉన్నప్పుడు కొందరు యూదులు ప్రశ్నించారు, ఎక్కడ కూడా లేఖనాలలో యేసుక్రీస్తు వారు చనిపోతాడు, 3వ దినమున ఆయన తిరిగి లేస్తాడు అన్నటువంటి సాదృశ్యం మనకి ఎక్కడా కనిపించడం లేదు కదా. మరి క్రీస్తు చనిపోయి మరల తిరిగి లేచాడు అని నీవు చెప్పుతూ ఉన్నటువంటి లేఖన సత్యము ఎక్కడ ఉన్నది? లేఖనాలలో ఎక్కడ రాయబడి ఉన్నది పునరుద్ధానమును గురించి? పునరుద్ధానం యొక్క ఆ వెలుగు మేము ఎలాగ నమ్మాలి అన్నప్పుడు పౌలు కొన్ని విషయాలను వారికి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఏమనంటే, ఇదిగో ఆదికాండములో మీరు చూసినట్లయితే అబ్రహాము ఇస్సాకును బలి ఇవ్వడం జరగలేదు. ఆ బలి ఇచ్చేటటువంటి పరిస్థితులలో ఇస్సాకునకు మారుగా ఒక గొర్రె పిల్లను అక్కడ బలి ఇవ్వడము జరిగి ఉన్నది. ఆ గొర్రె పిల్ల క్రీస్తు అని చూపించాడు మొట్టమొదటిగా. రెండవ సంఘటన వారికి జ్ఞాపకం చేస్తూ లేవికాండము 16వ అధ్యాయమును మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ లేవికాండములో 5 రకముల బలులను గురించి చెప్పారు కదా. ఈ 5 రకముల బలులు కూడా దేన్ని చూపిస్తూ ఉన్నాయి అనగా యేసుక్రీస్తు వారి యొక్క బలియాగమును చూపిస్తూ ఉన్నాయి. పాప క్షమాపణ అన్నటువంటిది బలియాగము, బలులను అర్పించడము, క్షమాపణను కోరడం, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క బలియాగము ద్వారా మనమందరము కూడా ఈ లోకములో బ్రతుకుచూ ఉన్నాము అన్నటువంటి సత్యాన్ని చూపించడానికి అతడు ఈ యొక్క విషయాన్ని తెలియచేస్తూ ఉంటాడు. దానిని ఆయన వాడినటువంటి పదజాలము ఏమిటి అనగా మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడులో మొదటి వ్యక్తి. దాన్ని ఏమన్నాడంటే ప్రథమ ఫలముగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు. ఒకసారి మనము ఆ భాగాన్ని చదువుతూ ఉన్నప్పుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 20వ వచనం, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ప్రథమ ఫలము క్రీస్తు. పునరుద్ధానములో ఉన్నటువంటి సత్యము సువార్త ఏమిటి అనగా యేసుక్రీస్తు వారు ఈ లోకములో జన్మించడము, ఈ లోకములో ఆయన శ్రమ పడడము, ఇది మాత్రమే సువార్త కాదు. సంపూర్ణమైనటువంటి గాస్పల్ సువార్త ఏమిటి అనగా మన జీవితాలలో మనము దేనినైతే నమ్ముచూ ఉన్నామో, పాప క్షమాపణ దేని ద్వారా కలుగుచూ ఉన్నదో ఆ పాప క్షమాపణ మనము యేసుక్రీస్తు వారు మరణించడం అన్నటువంటిది, యేసుక్రీస్తు వారు మరణించడము మనకు పాప క్షమాపణనిస్తూ ఉండగా ఆయన పునరుద్ధానము మనలను నీతిమంతులుగా చేస్తూ ఉన్నది. ఒకసారి ఆ మాటను మరలా మీరు జ్ఞాపకం చేసుకోనండి. యేసుక్రీస్తు వారు మన పాపముల కొరకు ఆయన మరణించడం అన్నటువంటిది మనకు పాప క్షమాపణ కలుగుతూ ఉండగా ఆయన పునరుద్ధానుడిగా లేవడం అన్నటువంటిది నిన్ను నన్ను నీతిమంతులుగా చేస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళారా, నీవు నేను నీతిమంతులుగా ఎలాగ తీర్చబడుతూ ఉన్నాము అనగా యేసుక్రీస్తు వారి
పునరుద్ధానము ద్వారా మాత్రమే మనము నీతిమంతులుగా మనము తీర్చబడుతూ ఉన్నాము అన్నటువంటి సత్యమును మనమందరము కూడా జ్ఞాపకం చేసుకోవాలి. దానిని మనము నమ్మాలి, విశ్వసించాలి. దాని అంతటిని మనకు ఇవ్వబడినటువంటి భాగములో స్పష్టంగా కనిపిస్తుంది. 2వ వచనంలో చూస్తే, ఇదిగో ఈ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకునండి, ఆ సువార్త వలననే మీకేం కలుగుతూ ఉన్నదంటే రక్షణ పొందువారై ఉన్నారు, రక్షణకు అర్హులై ఉన్నారు అని సెలవిస్తూ ఉంటాడు. ఒకసారి మనము ఆ భాగాన్ని చూస్తూ ఉన్నప్పుడు రోమీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, రోమా పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. రోమా పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. చాలు. మన అపరాధముల కొరకు ఆయన చనిపోయాడు, మనకు క్షమాపణ కలుగుతూ ఉన్నది. ఆయన తిరిగి లేవడం ద్వారా మనకేం కలుగుతూ ఉన్నదంటే నీతిమంతులుగా మనము తీర్చబడుతూ ఉన్నాము అన్నటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనటువంటి వారులారా, కొరింథీ పత్రిక మొదటి పత్రికను ఈ 3 వారముల నుంచి మనము ధ్యానిస్తూ ఈ పత్రికను మనం ముగిస్తూ ఉన్నాం. వచ్చే ఆదివారం మరలా 2వ పత్రికలోనికి మనం వెళుతూ ఉంటాం. కాబట్టి ఈ పత్రికను ముగించేటటువంటి సమయంలో నేను మీకు పత్రిక యొక్క ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత ఏమిటి, ఈ పత్రికను పౌలు సందర్భానికి సందర్భముగా వారికి ఉన్నటువంటి విభేదాలు, వారిలో ఉన్నటువంటి సమస్యలు, వీటినన్నిటిని ఎత్తి ఏమి తినాలి, ఎలాగ ఉండాలి, ఎలాగ సంఘములో ఉండాలి, వీటినన్నిటిని చూపించినటువంటి పౌలు ఈ 16 అధ్యాయములలో నుండి మనము నేర్చుకునేటటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొట్టమొదటిది ఏమిటంటే ఐక్యత. విభేదాల నుండి ఐక్యత అన్నటువంటిది మనకు అవసరము. 2వది ప్యూరిటీ. మొదటిది యూనిటీ, 2వది ప్యూరిటీ, 3వది చారిటీ. మొదటిది ఐక్యతను చూపిస్తూ ఉన్నది, 2వది పవిత్రతను చూపిస్తూ ఉన్నది, 3వది ప్రేమను చూపిస్తూ ఉన్నది. ఈ 3 యొక్క పునాది క్రైస్తవ్యము అయి ఉండగా, ఆ పునాదిని మనము ఏదైతే నిర్మించుకుని మనము దేని మీద అయితే కట్టబడుతూ ఉన్నామో, సజీవమైనటువంటి రాళ్ళగా కట్టబడినటువంటి మనము ఎలాగ మార్చబడుతూ ఉన్నామంటే ఒకానొక దినమందు నిజముగా పునరుద్ధానములో 2వ వ్యక్తిగా, 2వ వ్యక్తురాలుగా మనము తిరిగి మనము ఏం చేయబడుతూ ఉన్నా అంటే లేపబడుతూ ఉన్నాం. రిజరక్షన్ అన్నటువంటిది యేసుక్రీస్తు వారి దగ్గరే ఆగిపోవడం లేదు. యేసుక్రీస్తు వారి ద్వారా మనకు కలుగుతూ ఉన్నది ప్రథమ ఫలము. ఆయన ప్రథమ ఫలముగా క్రీస్తు లేచి ఉండగా ఆయన యందు విశ్వాసం ఉంచుచున్నటువంటి మనము మన యొక్క జీవితాలు దీనంతటికి కూడా గల కారణాన్ని పౌలు తన యొక్క జీవితంలో నుండి వర్ణిస్తూ ఏమంటాడంటే, ఈ కృప నా జీవితంలో నిష్ఫలం కాలేదు, దేవుని కృప. ఎందుకంటే నేను ఒక దినమందు నేను పునరుద్ధానుడిగా లేపబడతాను. నేను మాత్రమే కాదు, విశ్వాసం ఉంచిన మీరందరూ కూడా పునరుద్ధానుడిగా తిరిగి లేపబడతాడు. నేను మొదట మీకు ఆ అంశాన్ని చెప్పాను. ప్రార్థన, పునరుద్ధానము, ప్రేయర్, రిజరక్షన్. ప్రియమైనటువంటి వాళ్ళరా, పునరుద్ధానములోనికి మన యొక్క జీవితాలు విశ్వసిస్తున్నటువంటి మనము కలిగి ఉండవలసినటువంటి మొదటిది ఏమిటంటే ప్రార్థనా జీవితం. ఆ ప్రార్థనా జీవితంలో నేను చెప్పినటువంటి 3 గుణాలు ఉండాలి. ఏమనంటే ఐక్యతను కలిగి ఉండాలి, పవిత్రతను కలిగి ఉండాలి, ప్రేమను కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనము ఈ 3 గుణములను కలిగి మనము ప్రార్థన చేస్తామో అప్పుడు మన జీవితాలు పునరుద్ధానములో నడిపించబడతాయి. ఎందుకనగా దేవుని కృప మన ఎడల ఉంటూ ఉండగా ఈ కృపను నిష్ఫలము కాకుండా కాపాడేది ప్రార్థన. మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, దేవుని కృప మన ఎడల ఉండగా
ఈ కృప నిష్ఫలము అనగా అది వ్యర్థం కాకుండా కాపాడగలిగేది ప్రార్థన. ఒకసారి మనం చూద్దాం. 10వ వచనాన్ని చదువుతూ ఉన్నప్పుడు, కొరింథీకి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనములో, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయ్యున్న దేవుని కృపయే. నేనేమైనను వారేమైనను అలాగుననే మేము ప్రకటించుచున్నాము, అలాగుననే మీరును విశ్వసించితిరి. ప్రియమైనటువంటి వారలారా, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప. దేవుని కృప వలన నేను ప్రయాసపడ్డాను. దేవుని కృప మనలను నీతిమంతులుగా చేయడానికి, దేవుని కృప మన ఎడల మనలను నడిపిస్తూ ఉండగా, ఆ కృపను నిష్ఫలము కాకుండా, నిష్ప్రయోజనము కాకుండా, లేదా వ్యర్థము కాకుండా కాపాడేదే ప్రార్థన. ఎందుకు ఈ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే, ప్రార్థన చాలా విలువైనటువంటిది, ప్రార్థన చాలా శక్తివంతమైనటువంటిది. నేటి దినములో ఈ వైరస్ లేకపోతే మరణము, వీటినన్నిటిలో మన యొక్క జీవితాలు ఒక ప్రత్యేకమైనటువంటి కాపుదలలో భద్రపరచబడి ఉన్నవి అంటే దేవుని కృప. ఆ కృప వ్యర్థము కాకుండా మన ప్రార్థన మనలను కాపాడాలి. ప్రార్థన ఎప్పుడు కూడా నిష్ప్రయోజనమైపోదు. నీవు చేస్తూ ఉన్నటువంటి ప్రార్థన మనం ఒకసారి చూస్తూ ఉన్నప్పుడు ప్రత్యేకముగా యేసుక్రీస్తు వారు తన పునరుద్ధానమును గురించి తెలియచేసుకుంటూ, అనగా పరిసయ్యులు వచ్చి అడుగుతూ ఉంటారు, దేవా నీవు ఒక సూచక క్రియ మాకు చూపించు, నీవు మనుష్య కుమారుడవు, దేవుని కుమారుడవు అని మేము విశ్వసించడానికి ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని చేయమన్నప్పుడు యేసుక్రీస్తు వారు వారికి చెప్పినటువంటి విషయం ఏమిటంటే, ఒకే ఒక కార్యము జరగబోతూ ఉన్నది. ఆ కార్యం ఏమిటంటే యోనాను గూర్చినటువంటి సాదృశ్యము. యోనా ఏ రీతిగా 3 దినములు సముద్ర గర్భములో, చాప గర్భములో ఉన్నాడు, అదే రీతిగా మనుష్య కుమారుడు భూగర్భములో ఉండబోతూ ఉన్నాడు అని వారికి తెలియచేసి ఉండగా, ప్రత్యేకంగా ఆ భాగాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 38, 39 వచనాలు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 38వ వచనం. అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, ఆయన ఇట్లనెను, వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియే కానీ మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. 40వ వచనాన్ని చదవగా, యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండెను. పునరుద్ధానమును గురించి యోన యొక్క సాదృశ్యమును యేసుక్రీస్తు వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ సమయంలో నేను ఈ భాగమును మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అనగా, ఈ 3 దినాలు యోనా ఆ చాప కడుపులో ఉండి ఏం చేస్తాడు? ఈ 3 రాత్రింబగళ్ళు ఆ తిమింగలం కడుపులో ఉన్నటువంటి యోనా ఏమి చేస్తాడు అని మనం చూస్తూ ఉన్నప్పుడు, యోనా ఆ 3 రాత్రింబగళ్ళు కడుపులో ఉండి ప్రార్థన చేస్తాడు. ఒకసారి మనం చూద్దాం. యోనా గ్రంథము 2వ అధ్యాయములో 2వ అధ్యాయం అంతా కూడా ఆయన చేస్తున్నటువంటి ప్రార్థనగా మనకు కనబడుతూ ఉంటుంది. ఆయన ఎలాగ ప్రార్థించి ఉన్నాడు, తన యొక్క జీవితంలో తాను పొందినటువంటి ఆ యొక్క విషయాన్ని
జ్ఞాపకం చేసుకొనిచ్చు ఎంతో పశ్చాత్తాపంతో అతడు ఏం చేస్తూ ఉంటాడంటే దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉంటాడు. 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉండగా 1వ వచనంలో ఆ మత్స్యము కడుపులో నుండి యోన యెహోవాకు ఎలాగున ప్రార్థన చేసెను. 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 10వ వచనం వరకు కూడా యోన యెహోవాకు ఎలాగున ప్రార్థన చేశాను. 2వ వచనంలో మనం చూస్తాం, నేను ఉపద్రవములలో నుండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇదిగో ఈ యొక్క భాగములో ఉన్నటువంటి యోన ప్రత్యేకముగా నన్ను ఇవి కప్పివేస్తాయి, నీళ్లు నన్ను కప్పివేస్తాయి, లేకపోతే ఈ యొక్క సముద్ర గర్భము నన్ను చుట్టింది, మరణములో నేను ఉన్నాను, మరణపు యొక్క అంచులో నేను ఉన్నాను. యెహోవా నీవు రక్షకుడవు, నీవు నన్ను రక్షించు. చివరిగా ఆ మాటలతో అతడు ఆ భాగమును ముగిస్తూ ఉంటాడు. 9వ వచనాన్ని మనం చూస్తూ ఉంటాం, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించెను. ప్రియమైనటువంటి వాళ్ళరా, పునరుద్ధానం యొక్క భాగములో యేసుక్రీస్తు వారు యోనాను గురించి చెప్తూ ఉండగా యోన 3 రాత్రింబగళ్ళు ఆ గర్భములో ఉండి ప్రార్థన చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు చెప్పిన ఈ ఉపమానములో లూకా సువార్త 18వ అధ్యాయము ఆ భాగములో 9వ వచనం నుంచి 14 వచ్చిన భాగమును మనం చదువుతూ ఉండగా దేవుని సన్నిధానమునకు 2 వ్యక్తులు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. అందులో ఒకరు సుంకరి, 2వ వ్యక్తి ఆ పరిసైడ్గా మనకు కనబడుతూ ఉంటుంది. ఒకసారి ఆ భాగమును మనం చూద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయము 9వ వచనం, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పెను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు, సుంకరి వారు చేసినటువంటి ప్రార్థన, మనం పాడినటువంటి ప్రార్థన పాటలో కూడా కనబడుతూ ఉంటుంది. ఏమనంటే, సుంకరి ప్రార్థన నాకు నేర్పించు. సుంకరి ప్రార్థించినటువంటి ఆ ప్రార్థన యొక్క భావము, జ్ఞానమును మనము ఆలోచన చేసినట్లయితే క్షమాపణతో కూడినటువంటి ప్రార్థన. తన యొక్క జీవిత విధానములో తాను దేనిని చేసి ఉన్నాడో, తన యొక్క జీవితంలో దేనికి అతడు అనర్హుడిగా ఉన్నాడో ఆ అనర్హతలో నుండి అర్హతను పొందడానికి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ప్రభువా, నేను అర్హుడను కాదు, నేను దీనికి అర్హుడను కానీ నీ కృప, నీవు నన్ను క్షమించినట్లయితే, నీవు నన్ను క్షమిస్తే నేనేమవుతానంటే నా అర్హతలో నుండి నేను అర్హుడిగా అవుతాను. నేను యోగ్యుడను కాదు, కానీ నేను యోగ్యుడిగా ఎలాగవుతానంటే నీవు నన్ను క్షమించినట్లయితే. తన యొక్క ప్రార్థన యొక్క జీవితంలో పరిసయ్యుడు ప్రార్థించిన విధానం కనబడుతూ ఉంటుంది. నేను దీనికి అర్హుడను, దేనికి అర్హుడను, దేని వలన నేను అర్హుడను అనగా నీవు ఇచ్చినటువంటి ఆజ్ఞలకు, నీవు చేసినటువంటి మాటలకు, నీవు ఇచ్చినటువంటి ప్రతి విధమైనటువంటి ఆజ్ఞలను, హద్దులను నేను నెరవేరుస్తూ ఉన్నాను. కాబట్టి ప్రభువా, నేను యోగ్యుడను అని తలంచేటటువంటి పరిసయ్యుడు, సుంకరి. నేను యోగ్యుడను కాను అనుకుంటున్నటువంటి సుంకరి, నేను యోగ్యుడను అని తలంచుకుంటున్నటువంటి పరిసయ్యుడు, వారి 2 యొక్క జీవితాలలో నుండి మనము నేర్చుకుంటూ ఉన్నాము. ఇదిగో సుంకరి కంటే కూడా పరిసయ్యుడు, సుంకరి 2 ప్రార్థించిన తరువాత దేవుడు వారి ప్రార్థనను ఆలకించిన తరువాత ఇప్పుడు పరిసయ్యుని కంటే కూడా సుంకరి నీతిమంతునిగా తీర్చాడు. ఎందుకంటే దేవుని కృప క్షమాపణనిస్తూ ఉన్నది. పునరుద్ధానమునకు మనం నడిపించేటటువంటి ప్రార్థన ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, ఆలోచన చేసుకుంటున్నప్పుడు మనము ఆలోచించవలసినటువంటి విధానము ఏమిటి అనగా అలవాటుతో కూడినటువంటి ప్రార్థన కాదు, నువ్వు ఆలోచించేటటువంటి ప్రార్థన కావాలి.
నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా అలవాటుతో కూడినటువంటి ప్రార్థన అయితే మనకు ప్రతిదినము కూడా ఒకటే దాని వరవడిగా మనకు ఆలోచించాం. కానీ దైవ సేవకుడు ఏమని చెప్తూ ఉన్నాడంటే, ఒక దైవ సేవకుడు ప్రార్థన నాకు నడిపించబడినప్పుడు నేనేం చేస్తానంటే ఒక పెన్ను తీసుకుని ఒక ఉత్తరం రాస్తూ ఉంటాను అని చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, దేవా నేను ఇది చేద్దాం అనుకున్నాను, నేను ఇది చేయలేకపోయాను, ఏమిటి దీనిలో ఉన్న సమస్య? ప్రార్థన రాస్తూ ఉన్నప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు, ఏం రాయాలి, ఏం చదవాలి. ఒక ఉత్తరం రాస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? ఆలోచిస్తూ ఉంటాం. ప్రార్థన మనము అడగడం మాత్రమే కాదు, మన సమస్యలను ఆయనకు చెప్పడం మాత్రమే కాదు, ఆయనతో మనము పరిష్కరించుకోగలగాలి. ఎంత విశ్వాసము మనలో ఉంటూ ఉన్నప్పుడు ఆ రీతిగా మనము ప్రార్థన చేయగలము అని మనకు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యవనస్తుడైనటువంటి దానియేలు మనకు జ్ఞాపకం రావాలి. నువ్వు ప్రార్థన చేయడానికి వీల్లేదు, రాజు ఆజ్ఞ. అయినప్పటికీ కూడా అతడు దినమునకు 3 మారు ప్రార్థన చేశాను. తన కిటికీ తెరిచి యెరూషలేము వైపు తిరిగి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతడు ఇప్పుడు నేరస్తుడిగా తీర్పు తీర్చబడి ఉన్నప్పటికీ కూడా దేవుడు నన్ను కాపాడుతాడు, నేను చేసేటటువంటిది వ్యర్థముగా పోదు. ప్రియమైనటువంటి వాళ్ళారా, చివరిగా నేను మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అదేమిటంటే, మన ప్రార్థనలో ఉజ్జీవం రావాలి. సంఘములో ఉజ్జీవము, లేకపోతే పాటలలో ఉజ్జీవము, వాక్యములో ఉజ్జీవం, విధి కాదు. కానీ మన యొక్క వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనలో ఉజ్జీవమును మనం కలిగి ఉంటూ ఉన్నప్పుడు ప్రతిదినము కూడా ఒకే ఒక విధానంలో మనం ప్రార్థన చేయము. ఉజ్జీవముతో నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అది ఎలాంటి యొక్క సమస్య అయినప్పటికీ కూడా అదేం చేయబడుతూ ఉంటుందంటే, ఒక విత్తనం వేసిన తర్వాత అది ఆ భూమిలో మరణించి తిరిగి లేవగలిగినటువంటి శక్తి ప్రార్థనకు ఉన్నది. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరు వ్యక్తిగతముగా ఆలోచన చేయండి. ఆత్మీయముగా మనము ఉజ్జీవింపగలిగినటువంటి ప్రార్థనను మనము చేయగలుగుతూ ఉన్నప్పుడు లోక పరిస్థితులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా నేను ఒకానొక దినమందు ఏం చేయబడుతూ ఉన్నామంటే ఆ పునరుద్ధానములో పాలిభాగస్థులమవుతూ ఉన్నాం. మనం లేపబడుతూ ఉన్నాం. మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాం, నీలో నాలో ఇలాంటి యొక్క వ్యక్తిత్వమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటూ ఉన్నప్పుడు, ఐక్యతను మనం కోరుకుంటూ ఉన్నప్పుడు, పవిత్రతను మనం తీసుకుని రాగలుగుతూ ఉన్నప్పుడు, ప్రేమను మనము కలిగి ఉంటూ ఉన్నప్పుడు నిజముగా మన యొక్క వ్యక్తిగతమైనటువంటి ప్రార్థన జీవితము ఉజ్జీవింపబడుతూ ఉన్నది. ఆత్మీయముగా మనము ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటూ ఉన్నాం. పునరుద్ధానులుగా, నీతిమంతులుగా మనం తీర్చబడుతున్నాం. అట్టి రీతిగా మనం తీర్చబడులాగున పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప మన జీవితాలకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమిచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలుగుండునుగాక. ఆమేన్.
దేవాతి దేవుడు మనలను మన కుటుంబములను ప్రేమించి ఆయన చేసినటువంటి మేలులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటటువంటి వారు ముందుకు వచ్చినట్లయితే వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థిద్దాము. అత్యంత ప్రేమస్వరూపమైన మా రక్షక మా ప్రభువా, మీ కృపలో ప్రభువా నీ బిడ్డల యొక్క జీవితములను మీ కృపలో నడిపిస్తూ మీరు చేసిన మేలులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచుండగా అంగీకరింపచేయని ఆశీర్వదింపచేయని ప్రభువా, ఇచ్చిన ఆరోగ్యమును బట్టి మీరు కలుగజేసినటువంటి ఆశీర్వాదములను బట్టి ప్రభువా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. వజస్సుందర గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. కవిత కొరకు ప్రత్యేకముగా కుమారుడు కుమార్తెలకు మీ కాపుదలనిచ్చి నడిపింపచేయండి. ప్రభువా ప్రకాష్ రావు గారి కుటుంబంలో సంవత్సరమైన దయా కిరీటాన్ని ప్రభువా నీ కుమారునికి మీరు అనుగ్రహింపచేస్తారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండగా అంగీకరింపచేయండి, ఆశీర్వదింపచేయండి. ప్రభువా సత్యరాజు గారి కొరకు ప్రార్థిస్తున్నాం. కృపతో బలపరచండి. ఈ నిబంధన యొక్క ప్రభువా మనవులను మీరు ఆలకింపచేయచ్చు. కృపతో ప్రభువా అంగీకరింపచేయచ్చు. ఈ ఆశీర్వాదములను ప్రభువా నీ బిడ్డలకు మెండుగా మీరు అనుగ్రహింపచేయచ్చు. ఏదైతే ప్రభువా నీ బిడ్డలు ప్రభువా సమర్పిస్తూ ఉన్నారో మీ కృపలో నూరంతర ప్రతిఫలమును వారి కుటుంబ జీవితాలకు మెండుగా మీరు అనుగ్రహింపచేయండి. యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుని కాపుదల మీకు మీ కుటుంబాలకు తోడైంది నడిపించును గాక. ఆమేన్. మొదటి వచనం చివరి వచనము వాడుచుండగా కానుకలను సేకరించుకుందాం. నావన్నీ అంగీకరించున్నాము.
ప్రార్థింతుము. సర్వశక్తి మిగిల కనికరము గల దేవా, మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి, నీవు మాకు అనుగ్రహించిన మేలన్నిటి నిమిత్తమును మాకు గల కరుణా కటాక్షము నిమిత్తము నేను స్తుతించుచున్నాము. ముఖ్యముగా నీ ప్రియకుమారుని మా కొరకు ఇచ్చినందుకును, నీ చిత్తమును కృపను మాకు బయలుపరిచినందుకును నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మేము యథార్థమైన మంచి హృదయములతో నీ వాక్యమును అంగీకరించి భద్రపరుచుకుని సర్వదా మంచి ఫలములను ఫలించినట్లు దానిని మాలో నాటింపుమని నిన్ను వేడుకొనుచున్నాము. రక్షణ కలిగించడి నీ వాక్యమందలి పవిత్రమైన బోధయందు నీ సార్వత్రిక సంఘమును కాపాడేలుమనియు అందువల్ల మాకు గల విశ్వాసము బలపడి సకల జనుల మాలో ప్రేమ వృద్ధి పొందినట్లు అనుగ్రహింపమనియు మిగిలిన మనపూర్వకంగా నిన్ను వేడుకొనిచున్నాము. నీ వెలుగును నీ సత్యమును బూది గంటం వరకు వ్యాపింపజేయము. మా స్వజనులకును సకల జనాంగములకును నీ సువార్తను ప్రకటించుటకు నమ్మకమైన గురువులను బోధకులను ప్రతిష్ఠించి వారి పనులన్నిటి అందును వారిని నడిపించి కాపాడి అభివృద్ధి కలుగ చేయమని నిన్ను వేడుకొనిచున్నాము. ఓ దేవా, ఆయా విధములైన ఆపదలలో ఉన్న వారందరూ ముఖ్యముగా నీ నామము నిమిత్తము నీ సత్యము నిమిత్తము శ్రమ పడుచున్న వారు తమ బాధలు తండ్రి భావములు నీ చిత్తమును అనుసరించి కలిగినవని తెలుసుకుని సహించుకున్నట్లు వారిని నీ పరిశుద్ధాత్మ చేత ఆదరింపుము. మా శరీర ఆత్మలకు కలుగు హాని నుండి అపాయము నుండి తప్పు బోధ నుండి చెప్ప సాక్ష్యము గాని నీ దయను కృపను కనికరమును బట్టి మమ్మును కాపాడుము. కష్టకాలమందలను సకల జనులకు ముఖ్యముగా నిన్ను నమ్ముకున్న వారికి సహాయకుడిగాను రక్షకుడిగాను కనుపరుచుకునుమని నిన్ను వేడుకొనుచున్నాము. దయగల ప్రభువా, మా ప్రార్థనలు ఆలకింపచేయచ్చు. ప్రతిదినము ప్రభువా నీ కృపలో ప్రభావములను నడిపిస్తూ ఉన్నటువంటి సర్వాధికారి సర్వ సృష్టికర్త నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా, గడిచిన దినములు ప్రభువా ఎంతో భయంకరమైనటువంటి అపాయకరమైనటువంటి మరణకరమైనటువంటి సంఘటనలో నుండి ప్రభువా మీ కుటుంబములను మీ కృపలో బలపరిచారు, కాపాడి ఉన్నారు. మీ సహాయమును ప్రభువా ఈ దినము ఈ క్షణము వరకు ప్రభువా సజీవులుగా మమ్మలను బ్రతికింపచేస్తున్నటువంటి దేవా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభువా ఆర్ఎల్సి సంఘము కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. కృపతో బలపరచండి ప్రభువా. కుటుంబము ఏ అయితే ప్రార్థన అవసరతలను కలిగి ఉన్నారో వాటన్నిటి కొరకు ప్రభువా సమస్యలను నీతో ప్రభువా మేము చెప్పుకోవడం మాత్రమే కాదు కానీ నీతో ప్రభువా నీ చిత్తములో ప్రభువా మేము ఎరిగి ఆ చిత్త ప్రకారము నివసించడానికి నీ చిత్తములో ప్రభువా ప్రతి సమస్యను పరిష్కరించుకునే భాగ్యమును ప్రభువా మా జీవితాలకు మీరు అనుగ్రహింపచేయండి. బలహీనతలో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. శారీరక బలహీనతల నుండి విడుదలను మీరు అనుగ్రహింపచేయండి. స్వస్థతను మీరు అనుగ్రహింపచేయండి. ప్రభువా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును ప్రభువా నీ బిడ్డలకు మీరు అనుగ్రహింపచేయమని వేడుకనించి ఉన్నాం. ప్రభువా ఇదిగో ఈ సమయంలో కరోనా వలన రాష్ట్రము దేశములో అల్లకల్లోలమైనటువంటి పరిస్థితుల్లో ప్రభువా మీరే తోడై ఉండండి. ప్రభువా మమ్మలను సజీవులుగా కాపాడుచు ఉన్నటువంటి దేవా రాష్ట్రమును దేశమును ప్రపంచమును ప్రభువా మీరు జ్ఞాపకము చేసుకొని విడుదలను విమోచనను మీరు అనుగ్రహింపచేయండి. కృపతో బలపరచండి ప్రభువా. ఈ సమయంలో ప్రత్యేకముగా పి శ్యాంబాబు గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. కరోనాతో బాధపడుచు ఉండగా నీ కుమారుని మీరు ముట్టండి, స్వస్థపరచండి. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును ప్రభువా నీ కుమారునికి మీరు అనుగ్రహింపచేయండి. ప్రభువా ప్రత్యేకముగా సునీల్ స్వాతి కుటుంబం కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. స్వాతి తండ్రి గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రభువా చార్లెస్ గారిని మీరే జ్ఞాపకం చేసుకోనండి. కరోనాతో బాధపడుచు ఉండగా ప్రభా శారీరకమైనటువంటి బలహీనతలో
ఉండుచు ఉండగా ప్రభా విడుదల, స్వస్థత, ఆరోగ్యమును మీరు అనుగ్రహింపచేయండి ప్రభా. నిన్ను నమ్ముకున్నటువంటి బిడ్డలను మీరు విడిచిపెట్టనని సెలవిచ్చినటువంటి దేవా, నీ బిడ్డలను కాపాడండి. వారికి ఉన్న బలహీనతల నుండి ప్రభా విడుదలను మీరు అనుగ్రహింపచేయండి ప్రభా. మా సంఘ సభ్యుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ప్రభా విజయ ఫెడ్రిక్ గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఆరోగ్యమును, క్షేమమును ప్రభా తల్లికి మీరు అనుగ్రహింపచేయండి ప్రభా. ఈ దినము ప్రభా ప్రత్యేకముగా నీ బిడ్డల యొక్క జీవితాలలో వృద్ధాప్యంలో ఉన్న వారందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. సీనియర్ సిటిజన్ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఆరోగ్యమును, క్షేమమును, కాపుదలను ప్రభా నీ బిడ్డలందరికీ మీరు అనుగ్రహింపచేయండి. కృపతో బలపరచండి ప్రభా. ప్రార్థన సాయం కోరుతున్నా వారందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. వ్యాధి బాధల నుండి నెమ్మదిని మీరు అనుగ్రహింపచేయండి. శాంతి సమాధానమును మీరు అనుగ్రహింపచేయండి. ఆర్థికపరమైన ఇబ్బందులను తొలగింపచేయండి. మీ కాపుదలను ప్రభా ప్రతి కుటుంబానికి మీరు అనుగ్రహింపచేయమని వేడుకొనిచ్చు ఉన్నాం. ప్రార్థన సాయం కోరుతున్న వారందరి యొక్క జీవితాలలో ప్రభా ఆరోగ్యమును, క్షేమమును, కాపుదల, కృపను ప్రభా మీరు అనుగ్రహింపచేయండి ప్రభా. ఈ ఆరాధన ఇటు రీతిగా జరుగుతూ ఉండగా మీ కృపా కాపుదలలో ప్రభా దేవాలయాలు తెరవబడడానికి సహాయం దయచేయండి. మీ పాద సన్నిధిలో ప్రభా సంఘమంతా కూడి ఆరాధించేటటువంటి భాగ్యమును ప్రభా మా జీవితాలకు మీరు అనుగ్రహింపచేయమని వేడుకొనిచ్చు ఉన్నాం. దూరదేశములలో, దూర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభా సంఘ బిడ్డలందరి కుటుంబాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. మీరే తోడైని నడిపింపచేయండి ప్రభా. ఈ ప్రార్థనలో పాలు పొందొచ్చు. వేటి కొరకైతే అడుగుచూ ఉన్నారు, వేటి కొరకైతే ప్రార్థిస్తూ ఉన్నారు, వాటినన్నిటినీ ప్రభా నీ బిడ్డలకు మీరు అనుగ్రహింపచేయండి. వారు హృదయ ప్రార్థన విజ్ఞాపన మీరు ఆలకింపచేయచ్చు. గొప్ప కార్యములను వారి జీవితంలో జరిగింపచేయచ్చు. బలహీనతలను దూరపరచచ్చు. ఆరోగ్యమును, క్షేమమును ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహింపచేయచ్చు. కృపతో బలపరచు. యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మానదిన ఆహారం శోధనతే కాదు రాజ్యము, శక్తి, ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతులు దీపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. Bye.
వచ్చినటువంటి మీ అందరికీ మీ కుటుంబాలతో దేవుని యందు భయభక్తులతో నివసించడానికి, ప్రార్థనా జీవితంలో వర్ధిల్లాలి, త్వరలో మనమందరం కూడా కలుసుకునేలాగున ప్రార్థన చేయండి. దేవుని కృప కాపుదల మీకు మీ కుటుంబాలకు ఎల్లవేళలా తోడై నడిపించును కాక. ఆమేన్.